The next problem from complex numbers. If z1 is equal to 6 comma 3 and z2 is equal to 2 comma minus 1, find the value of z1 by z2. Okay. Solution. So given values z1 is equal to 6 comma 3, z2 is equal to 2 comma minus 1. So z1 by z2. సో ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇది 6 కామా 3. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం a ప్లస్ ఐబి ఫామ్లో రాసినట్లయితే 6 ప్లస్ 3i. సో 2 కామా మైనస్ 1 దాన్ని కూడా మనం a ప్లస్ ఐబి ఫామ్లో రాద్దాం. సో 2 మైనస్ i. ఇది 6 ప్లస్ 3i, అది 2 మైనస్ i. సో మనం డినామినేటర్ని రేషనలైజ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ z1 బై z2. So 6 plus 3i by 2 minus i. డినామినేటర్లో 2 minus i ఉంది, మనం 2 plus i. దీని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 2 plus i. దాంతో మనం ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకోవాలి. సో 2 plus i by 2 plus i. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 2 12 plus 6 into I, 6i, 3i into 2, 6i, 3i into I, 3i square. So 3i square అంటే minus 3 అని రాయొచ్చు. Since I square is equal to minus 1. సో 3i square అన్నప్పుడు 3 into minus 1, minus 3 అవుతుంది. సో డినామినేటర్లో 2 minus I into 2 plus I. సో దీన్ని మనం a plus IB ఇంటూ a మైనస్ ఐబి ఈ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు దాన్ని మనం. సో ఇక్కడ ఏ అంటే రియల్ పార్ట్, ఐబి అంటే ఐ పక్కన నెంబర్ ఏం లేదు కాబట్టి ఏమని చెప్పుకోవచ్చు మనం 1 అంటే మైనస్ ఏ మైనస్ ఐబి అంటే ఏ అంటే 2, బి అంటే 1. ఇక్కడ కూడా ఐ పక్కన నెంబర్ లేదు కాబట్టి 1 అనేది మనం తీసుకోవచ్చు. ఐ ఇంటూ 1 ఐ. సో ఏ మైనస్ ఐబి, ఏ ప్లస్ ఐబి. సో ఏ అంటే 2, బి అంటే 1. సో దీని ద్వారా మనకి తక్కువ స్టెప్స్లో పూర్తవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే. అదే రియల్ నెంబర్స్లో అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ మనం దాన్ని ఈ విధంగా కూడా మనం చూడొచ్చు. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. సో ఆ విధంగా ఐ స్క్వేర్ మైనస్ 1 కావడం వల్ల అది ఇలా మారిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ 12 మైనస్ 3 అంటే మనకి 9. సో 6i ప్లస్ 6i 18i. సో 4 ప్లస్ 1 5. ఓకే. సో ఫైనల్లీ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు 9/5 కామా 18/5. సో దీన్ని మళ్ళీ మనం పాయింట్గా రిప్రజెంట్ చేయాలి అనుకుంటే రియల్ పార్ట్ 9/5, ఇమాజినరీ పార్ట్ 18/5. ఓకే. సో దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.